6 గ్యారెంటీ పథకాలలో అతి ప్రధానమైన పథకం ఈ గృహజ్యోతి పథకం అధ్యక్ష. దాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా మన ప్రభుత్వం అమలు చేస్తున్నందుకు నా నియోజకవర్గ ప్రజల తరపున గౌరవ మంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ పథకం పట్ల ఎంతోమంది పేద కుటుంబాలు ఈరోజు లబ్ధి పొందుతూ ఉన్నారు. ముఖ్యంగా గతంలో నెల అయిందంటే కరెంటు బిల్లుల కోసం ఇండ్ల చుట్టూ తిరిగితే ముఖ్యంగా ఇంట్లో ఉన్న మహిళలు ఎక్కడ కరెంటు కట్టేస్తారు అనే ఆలోచనతోన భయపడేవాళ్ళు. ఎక్కడనో అప్పు తీసుకొచ్చైనా కరెంటు బిల్లులు కట్టే పరిస్థితి. కరెంటు బిల్లులు కట్టకపోతే ఎంబడే డిస్కనెక్ట్ చేయడం వల్ల వాళ్ళకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు మనం గతంలో చూసినాం. ఈరోజు అదే కాకుండా ఇన్ టైంలో కట్టకపోతే వాళ్లకు పెనాల్టీలు వేసిన సందర్భాలు కూడా గత ప్రభుత్వంలో మనం చూసాం అధ్యక్ష. ఈరోజు గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనము రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినాము. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు గృహాలకు కూడా ఉచిత కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అయితే ఇక్కడ కొన్ని చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష. అంటే ఈ జీరో బిల్లు ఇంప్లిమెంటేషన్లో ఇన్ఫ్యాక్ట్ మనము ఆ రోజు ప్రజాపాలనలో భాగంగా ఈ జీరో బిల్లుకు సంబంధించి ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించడం జరిగింది అధ్యక్ష. చాలా మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు అధ్యక్ష. బేస్డ్ ఆన్ ది అప్లికేషన్సే మనము అర్హత గల వ్యక్తులకు ఈ స్కీము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అధ్యక్ష. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే అధ్యక్ష, అప్పుడు కొందరు మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ దరఖాస్తు పెట్టుకునే అవకాశం లేకుండా పోయింది అధ్యక్ష. దాన్ని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఎవరైనా నిజంగా అర్హత గల వ్యక్తులు మిస్ అయి ఉంటే వాళ్ళకు అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా అధ్యక్ష, కొందరు ఆ రోజు ఒకే కుటుంబంలో అంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఆ రోజు ఒకే కుటుంబం కింద జీరో బిల్ వచ్చింది అధ్యక్ష. తదనంతరం వాళ్ళు వేరుపడ్డ తర్వాత వాళ్లకు మనము ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డ్స్ కూడా సపరేట్ అందజేయడం జరిగింది. ఆ రేషన్ కార్డు సపరేట్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ సపరేట్ అంటే వాళ్ళు వేరే గృహంలో ఉంటూ సపరేట్ రేషన్ కార్డు తీసుకున్న వాళ్లకు అవకాశం కల్పించడానికి ఈరోజు మనము అవకాశం ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్న అధ్యక్ష. అదేవిధంగా కొందరు గతంలో కిరాయిలో ఉన్నప్పుడు వాళ్ళకి జీరో బిల్ వచ్చినాయి అధ్యక్ష. తర్వాత వాళ్ళు సొంత ఇంటికి మారినప్పుడు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే ఒక 6 months టైం తీసుకొని ప్రాసెస్ చేయడానికి టైం తీసుకుంటా ఉన్నారు అధ్యక్ష. దాన్ని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నది ఏంటంటే ఇమీడియట్లీ అంటే మనము 6 months వెయిట్ చేసేదానికంటే ఇమీడియట్లీ వాళ్ళకు ఈ జీరో బిల్లు కొత్త ఇంటికి పోయినప్పుడే ఆ అప్లికేషన్స్ కూడా స్పీడప్ చేసి త్వరితగతిన వాళ్లకు కన్సిడర్ చేసి మళ్ళీ జీరో బిల్లు వర్తించే విధంగా చేయాలని చెప్పేసి నేను మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ఇంకొక సమస్య అధ్యక్ష, ఒక సందర్భంలో ఈరోజు ఈ నెలకు 200 యూనిట్లు వస్తే నెక్స్ట్ మంత్ మోర్ దెన్ 200 యూనిట్స్ వస్తే బిల్లు వస్తూ ఉంది అధ్యక్ష. మళ్ళీ ఆ నెక్స్ట్ మంత్ మళ్ళీ 200 యూనిట్స్ వస్తే దానికి జీరో బిల్లు రావడం లేదని చాలా మంది కొందరు లబ్ధిదారులు కంప్లైంట్ చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఇవన్నీ కూడా చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్, కానీ దానివల్ల సామాన్యులు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి వారిని ఈ టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా రిజాల్వ్ చేయాల్సిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్న అధ్యక్ష. ముఖ్యంగా నిజంగా చెప్పాలంటే నా నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు దాదాపు 62,000 కుటుంబాలు ఉంటాయి అధ్యక్ష. దాంట్లో 46,000 కుటుంబాలు ఈ జీరో బిల్లును అప్లికేషన్ పెట్టుకుంటే అవన్నీ కూడా కన్సిడర్ చేసి 46,000 కుటుంబాలకు ఈరోజు మనం ఈ 200 యూనిట్స్ ఉచితంగా ఇస్తున్నాం అధ్యక్ష. అంటే దాదాపు 90% ప్రజలకు ఈరోజు నా నియోజకవర్గంలో జీరో బిల్లు అందుతున్నందుకు చాలా మంది చాలా సంతోషంగా ఉన్నారని కూడా నేను ఈ సందర్భంగా నా నియోజకవర్గ ప్రజల తరపున మీ ద్వారా గౌరవ మంత్రి గారికి చెప్తా ఉన్నా. ఇంకా దీన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని చెప్పేసి ఎలాంటి
టెక్నికల్ ఇష్యూస్ ఉన్న రిజాల్వ్ చేసి, ఎందుకంటే ఇది ఒక మంచి పథకం అధ్యక్ష, సామాన్యులకు చాలా ఉపయోగపడుతున్న పథకం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పేసి మీ ద్వారా నేను గౌరవ మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అక్కడక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ టెక్నికల్ ఇష్యూస్ రిజాల్వ్ చేసి దీన్ని ఇంకా పటిష్టవంతంగా అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ పథకం విషయంలో ఈరోజు చాలా ఇప్పుడు సామాన్య ప్రజలు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు అనడంలో ఎలాంటి, ఎందుకంటే మనం కొన్ని పథకాల గురించి చెప్తా ఉన్నాం అధ్యక్ష, సన్న బియ్యం గురించి చెప్తా ఉన్నాం, జీరో బిల్లు గురించి చెప్తా ఉన్నప్పుడు చాలా రెస్పాన్స్ వస్తూ ఉంది పబ్లిక్ లో నుంచి. అరే మంచి పథకం, మాకందరు కూడా చాలా సంతోషంగా ఉంది, నెల తిరిగినప్పుడే ఇంతకుముందు గతంలో ఇబ్బంది పడతా ఉన్నాం, ఇప్పుడు ఆ ఇబ్బందులు లేకుండా మేము ముందుకు పోతా ఉన్నామని చెప్తా ఉన్నారు. కాబట్టి నేను ఈ సందర్భంగా గౌరవ మంత్రి గారిని, ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తూ ఈ టెక్నికల్ ఇష్యూస్ రిజాల్వ్ చేయాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మరి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అనేది మంత్రి గారు చెప్పినట్టు చాలా గొప్ప పథకం. దాదాపు నా నియోజకవర్గంలో 90% మంది ప్రజలు దాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఇది పేద ప్రజల కోసం రూపొందించబడ్డ పథకం అని చాలామంది సంతోషంగా ఉన్నారు. మరి ఒక విషయం ఏంటంటే అధ్యక్ష, 3 విషయాలు. కొంతమందికి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకునే వాళ్ళకు ఉచిత విద్యుత్తు అప్లికబుల్ కావట్లేదు. అంటే ఎందుకు కావట్లేదు అని అంటే ఆ సైట్ ఓపెన్ లేదని చెప్తా ఉన్నారు. నేను మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఆ సైట్ను 365 రోజులు ఓపెన్ పెడితే 2 విషయాల లోపల ఎవరికైతే రాలేదో అప్పుడే పోయి క్లారిఫై చేసుకొని దాన్ని ఎంటర్ చేసుకోగలుగుతారు. రెండో విషయం, కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా కొత్తగా రేషన్ కార్డులు ఇప్పుడే మా జిఎంఆర్ గారు చెప్పినారు, ఈ కొత్త రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళు, కొత్త ఇల్లు కట్టుకున్న వాళ్లకు ఈ 200 యూనిట్ల పథకం అమలు కావట్లేదు. మరి ముఖ్యంగా నా యొక్క నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఆ ఇందిరమ్మ ఇళ్లకు కరెంట్ కనెక్షన్ కూడా ఇవ్వాలంటే ఇవ్వట్లేదు. కాబట్టి కొంచెం దృష్టిలో పెట్టుకొని కొత్త రేషన్ కార్డులు వచ్చిన వాళ్లకు, ఎవరికైతే ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వాళ్లకు, మూడవది కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకు, ఈ ముగ్గురికి కూడా ఈ యొక్క ఉచిత విద్యుత్తు 200 యూనిట్ల వరకు ఈ పథకాన్ని అమలు చేయాలని మీ ద్వారా కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. దానం నాగేందర్ గారు. థ్యాంక్ యూ సార్. గౌరవ మంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తూ ఈ జిల్లాల వారీగా అనెక్షర్లో పెట్టడం జరిగింది అధ్యక్ష. అయితే దీంట్లో గృహజ్యోతి ఈ పథకం అనేది పార్టీ ఇచ్చినటువంటి 5 గ్యారంటీల్లో ఇది ఒక ఇంపార్టెంట్ గ్యారంటీ అధ్యక్ష. దీనివల్ల చాలామంది పేద ప్రజలు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి కుటుంబాలు కానీ, వారికి ఆర్థిక స్తోమత లేక చిన్న 2-3 లైట్లు, ఒక ఫ్యాను, ఏదో చిన్న జనరేటర్ ఏదో పెట్టుకొని నడిపించుకుంటే వారికి ఇది చాలా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ గృహజ్యోతి పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత బడుగు బలహీన వర్గాలు, ఎస్టీ ఎస్సీల కుటుంబాలకి చాలా ఆనందంతో పాటు, లాభంతో పాటు అన్ని రకాలుగా వాళ్ళకు మరి ఒక నూతనమైనటువంటి ఉత్సవాన్ని కలిగించింది అధ్యక్ష. తమ ద్వారా నేను గౌరవ మంత్రి గారిని అడగదలుచుకున్నాను. మంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో అధ్యక్ష, డిస్ట్రిక్ట్ వైజ్గా ఇచ్చినటువంటి ఏదైతే అనెక్షర్లో ఇచ్చారో దాంట్లో చూసినట్టయితే హైదరాబాదు, రంగారెడ్డి కలిసి కేవలం 6 లక్షల పైచిల్కే బెనిఫిషరీస్ ఉన్నారు అని ఇందులో వచ్చింది. మీరు ఒకసారి మన దీని సెన్సస్ ప్రకారంగా చూసుకుంటే అధ్యక్ష, హైదరాబాద్, రంగారెడ్డిలో సుమారు 2 కోట్ల నియర్లీ 2.5 crores జనాభా, 2 crores దాటే ఉంటుందని నేను అనుకుంటున్నాను. బట్ హైదరాబాద్లో మాత్రం 1 crore మాత్రం హైదరాబాద్లో ఉంది అధ్యక్ష. అంటే మిగతా వాళ్ళు బెనిఫిషరీలో భాగస్వాములు కాకపోవడానికి ఏదన్నా మీ దగ్గర సమాచారం ఉందా? ఉంటే దానికి సంబంధించినటువంటి ఏదైనా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని తమ ద్వారా మంత్రిగా నడుతున్నారు. అదేవిధంగా అధ్యక్ష, ఒక కుటుంబంలో చాలా మందికి రేషన్ కార్డులు, మనం కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల ఆ రేషన్ కార్డులు పొందని వారు ఇందులో భాగస్వాములు కాలేకపోతున్నారు. నిజంగా వాళ్ళు బిలో పవర్టీ లైన్ కింద ఉన్నా కూడా వారికి కొత్త రేషన్ కార్డు రాకపోవడానికి కారణం, మొన్ననే మంత్రి గారు ప్రకటించారు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని.
అందులో చాలామంది భాగస్వాములు అవుతారు. అయితే ఇందులో ఒక చిన్న కిటుకు ఉంది అధ్యక్ష. ఎవరైనా బెనిఫిషరీ 200 యూనిట్లకు దాటి ఒక 5, 10, 15 యూనిట్లు దాటిపోతే టోటల్ 215 యూనిట్లకు డబ్బు కట్టాల్సి వస్తుంది. సో ఐ మే రిక్వెస్ట్ త్రూ యూ ఆనరబుల్ మినిస్టర్ సార్, నేనేమంటున్నా అంటే 200 యూనిట్ దాటి 205, 10 యూనిట్ దాటంగానే 210 యూనిట్లకు డబ్బు కట్టాల్సి వస్తుంది. సో 210 యూనిట్ల కంటే ఆయనకి ఏమనిపిస్తుంది బెనిఫిషరీకి, అరే నాకు ఉచిత కరెంట్ అంటారు, మొత్తం 210 యూనిట్ల కరెంట్ వచ్చింది ఏంటి అనేది ఒక ఇది ఉంది. అదేవిధంగా బయట ఒక గ్లోబల్ ప్రచారం జరుగుతూ ఉంది. వాళ్ళు ఏమంటున్నారు, అసలు ఆ గ్యారంటీలలో ఈ ఉచిత కరెంట్ వస్తేనే లేదు అంటున్నారు. సో మనము ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసాము, అనెక్సర్లో ఏ డిస్ట్రిక్ట్ వైజ్గా ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారో మనం చేసాము. అదేవిధంగా హైదరాబాద్ రంగారెడ్డిలో కేవలం 6 లక్షలు, అంటే నేను క్యాలిక్యులేట్ చేసి చూశాను అధ్యక్ష, ఇచ్చినటువంటి ఎలక్షన్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా ఇంతమందే ఉన్నారని చెప్పి అంటున్నారు. దీన్ని పెంచడానికి, దీంట్లో అవేర్నెస్ తీసుకురావడానికి మీకు సంబంధించినటువంటి సిబ్బందితో ఏదైనా అవేర్నెస్ తీసుకొస్తామా, లేకపోతే దీనికి ఏదైనా ప్రణాళిక ఉందా అని చెప్పి తమ ద్వారా మంత్రి గారిని అడుగుతూ, అదేవిధంగా ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష, వైట్ రేషన్ కార్డ్స్ లేని వారికి, వాళ్ళు బిలో పవర్టీ లైన్లో ఉన్నవారికి, ఒకవేళ వైట్ రేషన్ కార్డు ఉన్నా ఇది మాత్రం మంత్రి గారు చాలా దృష్టి కేంద్రీకరించాలి అధ్యక్ష. దీని మీద వైట్ రేషన్ కార్డు ఉన్నా, కొంతమంది కార్లు తీసుకొని అప్పుడు ఎస్సీ ఎస్టీ స్కీమ్ కింద కార్లు తీసుకొని ఇంటి ముందు కారు ఉంటే నువ్వు ఈ బిలో పవర్టీ లైన్ కింద కవర్ కావడం లేదు కాబట్టి ఈ స్కీమ్లో భాగస్వాములు కాలేకపోతున్నారు అధ్యక్ష. కాబట్టి ఈ స్కీమ్లో ఇంటి దగ్గర కారు ఉంటే వాడు కారు ట్యాక్సీ నడిపించుకొని వాడి జీవన ఆధారం, దట్ ఈస్ లైవ్లీహుడ్ అధ్యక్ష. దాన్ని మనం కూడా మరి పరిగణలోకి తీసుకుంటే యూ విల్ నాట్ గెట్ ఎనీ బెనిఫిట్ ఫ్రమ్ ది గవర్నమెంట్. ఇన్ని స్కీమ్లు మనం ఇచ్చిన తర్వాత ఆ స్కీమ్లలో ఎట్టు కూడా భాగస్వామి కాలేడు కాబట్టి అలాంటి దాన్ని ఏదన్నా మరి అది అరికట్టడానికి మంత్రి గారు ఏమైనా ప్రయత్నం చేస్తారా అని, అదేవిధంగా నేను చెప్పింది ఈ 2 ఇష్యూస్లో మంత్రి గారు నేను ఆశిస్తున్న అధ్యక్ష తప్పకుండా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఇంకా ఈ బెనిఫిషియర్ని ఎక్కువ భాగస్వాములు చేయడానికి, ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్ అధ్యక్ష, ఎందుకంటే ఇదే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి లైట్ లేని వారికి ఆ రోజుల్లోనే రాజీవ్ గాంధీ గారు ఆలోచించారు, గ్రామాలకి లైట్ ఉండాలి, ప్రతి గ్రామంలో వీధి అంటే టేల్ ఎండ్ వరకు కూడా వారి గుడిసెల్లో కూడా లైట్ ఉండాలనేది రాజీవ్ గాంధీ గారు ఆలోచించినటువంటి సందర్భం అధ్యక్ష. కాబట్టి ఈ స్కీము అందరికీ ప్రతి టేల్ ఎండ్లో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టేల్ ఎండ్లో ఉన్నటువంటి కుటుంబానికి కూడా ఈ స్కీము భాగస్వాములు అయ్యే విధంగా సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. శ్రీ నాగరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇంత గృహలక్ష్మి పథకం చాలా చక్కగా ఉంది అధ్యక్ష. మరి దానం సార్ చెప్పినట్టుగా, అలాగే మా జేఎంఆర్ గారు చెప్పినట్టుగా ఇంకా కొన్ని కుటుంబాలకు మొన్న మనం ఇందిరమ్మ హౌసెస్ ఇచ్చాము అధ్యక్ష. చాలామంది గృహప్రవేశం కూడా జరిగారు. వారు దీంట్లో ఈ బెనిఫిషరీ లిస్ట్లో ఇంకా ఇంక్లూడ్ కాలే అధ్యక్ష. అలాగే నా కాన్స్టిట్యున్సీ మొత్తం ఎక్కువ దళితులు, ఎస్సీ ఎస్టీలు ఉంటారు అధ్యక్ష. అందులో భాగంగా వరంగల్ నగరంలో సుందరయ్య నగర్, ఎన్టీఆర్ నగర్, ఎస్ఆర్ నగర్ అని కొన్ని కాలనీలు ఉన్న అధ్యక్ష. ఇవి గత 20 ఏళ్ల నుండి అక్కడ వాళ్ళు నివసిస్తున్నారు. వారికి మన ప్రభుత్వం పట్టాలు కూడా ఇచ్చింది అధ్యక్ష. కానీ వీరు కూడా ఇందులోకి రావట్లేదు అధ్యక్ష, ఎందుకంటే ఇంకా వారికి పట్టాలు వారికి చేతికి రాలే అధ్యక్ష. మన గృహమంత్రి వాళ్ళైన పొంగులేటి సీనన్న గారి దృష్టికి కూడా ఇది తీసుకొచ్చిన అధ్యక్ష, ఎందుకంటే వారికి పట్టాలు రాలేదు, హౌస్ నెంబర్లు ఇవ్వలే అధ్యక్ష. కాబట్టి వీరిని కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యే విధంగా తమ ద్వారా ఉప ముఖ్యమంత్రి గారికి విన్నపం చేసుకుంటున్న అధ్యక్ష. ధన్యవాదాలు కృష్ణ. శ్రీ ఆది శ్రీనివాసరావు. అధ్యక్ష, గృహజ్యోతి పథకం ఇందిరమ్మ రాజ్యానికి నిదర్శనంగా మనకు పల్లెల్లో కనిపిస్తుంది అధ్యక్ష. పేదలకు ఉపయోగపడే పథకాలు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే మనకు వచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ, ప్రధానంగా ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం 2 సంవత్సరాల క్రితం వచ్చిన సందర్భం నుంచి ఈ 200 యూనిట్లు కరెంటు కాల్చుకునే వరకు మనకు ఉచితంగా కరెంటు అందిస్తున్నాం. కరెంటు బిల్లు కడతలేరు అధ్యక్ష. అంతకంటే ముందు మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రాకంటే ముందు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వరుసగా 3 మాసాలు కరెంటు బిల్లు కట్టపోతే కరెంటు కట్ చేసేవాళ్ళు అధ్యక్ష. కరెంటు వాళ్ళు పోయి పేదలకు ఇబ్బందికరమైన పరిస్థితి వాతావరణం ఆ రోజు కరెంటు బిల్లు కట్టేటప్పుడు. కానీ ఈనాడు పేదలందరికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో 90% మంది పల్లెల్లో గ్రామాల్లో, పట్టణంలో అయితే 65 నుంచి 70% వరకు ఈ 200 యూనిట్లు కాల్చుకున్న వారికి ఉచితంగా కరెంటును అందజేస్తున్నందుకు ప్రభుత్వానికి ప్రజల పక్షాన మా నియోజకవర్గం పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు గృహోజ్యోతే కాదు అధ్యక్ష, ఈ ఇందిరమ్మ ఇండ్లు, ఈరోజు సన్న బియ్యం పేదలందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చినాం. ఈరోజు గరీబీ అట్టాను నినాదం తీసుకొచ్చినటువంటి ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో మనం ఏదైతే ముందుకు పోతా ఉన్నామో ఇలాంటి ప్రభుత్వం చల్లగా ఉండాలని చెప్పని ప్రజలు దేవుళ్ళని అందిస్తున్నారు అధ్యక్ష. ఈరోజు ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టించే బృహత్తరమైన కార్యక్రమం ఆనాడు ఇందిరమ్మ ప్రారంభం చేసింది. ఇప్పుడు మధ్యలో 10 ఏళ్ళు డబుల్ బెడ్రూమ్ అన్నారు అధ్యక్ష. ఏ పల్లెల్లో ఏ గ్రామాల్లో ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వని పరిస్థితి ప్రజలు గుర్తిస్తున్నారు అధ్యక్ష. ఈరోజు మన నియోజకవర్గం 3 ఇల్లు ఇచ్చిన సందర్భంలో గృహ శాఖ మంత్రులు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం కూడా జరుగుతున్నటువంటిది. ఈరోజు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా మొదలుపెట్టినాం. రైతులు కూడా అధ్యక్ష రుణమాఫీ చేసినాం. ఈరోజు ఈ విధంగా పేదలకు ఉపయోగపడేటువంటి ప్రతి కార్యక్రమంలో ఈరోజు గృహజ్యోతి కూడా ఆడతల్లు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేస్తున్న అంశంలో పేదలకు ఈరోజు ఈ గృహజ్యోతి పథకం ద్వారా చాలా మేలు జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ప్రజల పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నాకు అవకాశం ఇచ్చినందుకు గౌరవ స్పీకర్గా మీకు నా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. గౌరవ డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చాలా అంశాలు ఈ స్కీమ్ గురించి అభినందిస్తూ కొన్ని అంశాలు కూడా దృష్టి తీసుకొచ్చారు అధ్యక్ష. నిజమే, ఈ స్కీమ్ వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 1,15,00,000 కుటుంబాలు ఉంటే 52,49,777 కుటుంబాలు పెద్ద ఎత్తున ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు అధ్యక్ష. అంటే మోర్ దెన్ 50% పైన ఈ రాష్ట్రంలో పేద మధ్యతరగతి కుటుంబాలు 200 యూనిట్లు వాడుతూ వారు ఈ రకంగా లబ్ధి పొందుతున్నటువంటి విధానం మనందరికీ చాలా సంతోషం. డెఫినెట్గా వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. మన మిగిలినటువంటి డబ్బులు ఆ కుటుంబ అవసరాలకు ఉపయోగపడతాయి. చాలా చోట్ల సరే 200 యూనిట్లు దాటి కొంత పెరిగితే మొత్తానికి వసూలు చేస్తున్నారని దానం నాగేంద్ర గారు అడిగారు అధ్యక్ష. ఈ స్కీము అనౌన్స్ చేసింది ఎన్నికల కంటే ముందు చేసిన వాగ్దానం కానీ స్కీమ్ అనౌన్స్ చేసేటప్పుడు కానీ చాలా స్పష్టంగా చెప్పాము అధ్యక్ష. 200 యూనిట్లు వరకే ఉచితంగా కరెంటు ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాము. 200 యూనిట్లు దాటినటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఈ పథకం వర్తించదు. సో స్కీమ్లో లేని దాన్ని యాడ్ చేసి ఇవ్వని అడిగితే మేము చేయగలిగేదేం లేదు. స్కీమ్లో ఉన్నది మాత్రమే అమలు చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇంత గౌరవ సభ్యులు కొత్తగా వచ్చినటువంటి ఇళ్లకి, ఇందిరమ్మ ఇళ్లకి బిల్లులు ఇచ్చే విధంగా ఉచిత కరెంట్ ఇవ్వాలని అడుగుతూ ఉన్నారు అధ్యక్ష. ఇందిరమ్మ ఇళ్ళు ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. అండర్ కన్స్ట్రక్షన్ పూర్తి అయిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు మీటర్లు పెట్టిన తర్వాత వాళ్ళు కూడా 200 యూనిట్లో వాడుకుంటా ఉంటే వాళ్ళందరికి కూడా ఉచితంగానే కరెంటు 200 యూనిట్ల వరకు అందుబాటులోకి వస్తుంది అధ్యక్ష. ఇందిరమ్మ ఇళ్ళు కట్టుకున్నటువంటి వాళ్ళకి, ఇందిరమ్మ ఇళ్ళు కట్టుకోవడం సొంత గృహాలు ఉన్నటువంటి వాళ్ళకి కూడా అందరికీ 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు వస్తుంది. సో ఇందిరమ్మ లబ్ధిదారులందరికీ కూడా 200 యూనిట్లు ఉంటే డెఫినెట్గా వాళ్ళకు కూడా ఉచిత కరెంటు వస్తుంది. అట్లాగే కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా దీంట్లో తీసుకొని రావాలని అడిగారు అధ్యక్ష. వాళ్ళు కూడా 200 యూనిట్లో ఉంటే డెఫినెట్గా వస్తుంది అధ్యక్ష. ఇది అసలు ఎంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉపయోగపడతా ఉందంటే కొన్ని మచ్చుకు నేను కొన్ని ఉదాహరణలు మీ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు మేలు జరగాలని అమలు చేస్తూ భారం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై పడుతున్నప్పటికీ కూడా వాళ్ళందరి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కడుతూ ముందుకు పోతున్నటువంటి పథకం అధ్యక్ష.
ఆదిలాబాద్ శాసనసభ నియోజకవర్గంలో ఉదాహరణకి 45,990 ఇళ్లకి ఉపయోగపడతా ఉంది. అట్లాగే ప్రశ్న అడిగినటువంటి మిత్రుడు అచ్చంపేట శాసనసభ నియోజకవర్గంలో 40,555 కుటుంబాలకు ఉపయోగపడతా ఉంది. ఇట్లా ఉదాహరణకి జగిత్యాలలో 59,739 కుటుంబాలకి ఇది ఉపయోగపడతా ఉంది. కామారెడ్డిలో 69,492 కుటుంబాలకి ఉపయోగపడతా ఉంది అధ్యక్ష. కోరుట్లలో 60,980 కుటుంబాలకు ఉపయోగపడుతుంది అధ్యక్ష. అట్లాగే మక్తల్ 40,094 కుటుంబాలకు ఉపయోగపడుతుంది అధ్యక్ష. మిత్రుడు మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ అడిగినటువంటి శాసనసభ నియోజకవర్గంలో 56,925 కుటుంబాలకు ఉపయోగపడుతుంది అధ్యక్ష. నిజామాబాద్ అర్బన్లో 52,771 కుటుంబాలకు ఉపయోగపడుతుంది అధ్యక్ష. ఇట్లా గజ్వేల్లో అధ్యక్ష బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి కాన్స్టిట్యున్సీలో 65,862 మందికి ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం అధ్యక్ష. అట్లాగే సిద్దిపేట శాసనసభ నియోజకవర్గంలో కూడా అధ్యక్ష పెద్ద ఎత్తున 50,398 కుటుంబాలకి ఈ స్కీమ్ను వర్తి చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ లేకపోతే అన్ని వర్గాల వాళ్ళు కూడా అద్భుతంగా ఈ స్కీము ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళు ఈరోజు అందరూ హర్షిస్తూ ఉన్నారు. ఈ పథకాన్ని కొనసాగించమని కోరుతా ఉన్నారు. తప్పనిసరిగా ఈ పథకాన్ని కొనసాగిస్తామని చెప్తూ మీ అందరి దృష్టికి నేను తీసుకురాగలిగేది ఏంటంటే ఈ సబ్సిడీ ఏదైతే కడతా ఉన్నామో అది రాష్ట్ర ప్రజలు 200 యూనిట్లు వాళ్ళు వాడుకునేటువంటి వాళ్ళు కట్టుకునేదాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ తరఫున ఈ విద్యుత్ శాఖలకు కడతా ఉంది అధ్యక్ష. అట్లాగే అగ్రికల్చర్ దీంతో పాటు అగ్రికల్చర్ పంప్ సెట్స్ కూడా కడతా ఉన్నాం. మొత్తం అగ్రికల్చర్ పంప్ సెట్స్కి 13,499 కోట్ల రూపాయలు వ్యవసాయ పంప్ సెట్లకు కూడా మనం ఉచిత కరెంట్ ఇస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ ఖజానా నుంచి ప్రతి సంవత్సరం 13,499 కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లిస్తున్నాం అధ్యక్ష. ఈ విధంగా రాష్ట్రంలో వ్యవసాయదారులకి ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం. అట్లాగే 200 యూనిట్ లోపల ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలు వాడుకునేటువంటి వాళ్ళకు కూడా ఇస్తా ఉన్నాం. ఈ రెండు కూడా రాష్ట్ర జిఎస్డిపిలో భాగస్వాములు చేసి వాళ్ళ శ్రమ ద్వారా ఉత్పత్తిని పెంచడం కోసం ఉపయోగపడేటట్టుగా చేస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమం అధ్యక్ష. దీన్ని తప్పనిసరిగా సభా సభ్యులు రాష్ట్రం అందరూ కూడా అభినందిస్తారని ఆశిస్తూ ఇక కొద్దిమంది మిస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సంగతి ఏంటన్నట్టుగా తప్పనిసరిగా అధ్యక్ష మనం ప్రతి ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాపాలన అధికారులు నియమించాం. అట్లాగే మున్సిపల్ ఆఫీసెస్లో కూడా వాళ్ళ డివిజన్స్లో ప్రజాపాలన అధికారులు నియమించాం. ప్రజాపాలన అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎవరైనా ఇళ్ళు మారితే ఈ స్కీమ్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ మారిన అడ్రస్ని అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది, అక్కడ చేసుకోవచ్చు అధ్యక్ష. కొత్తగా ఎవరైనా అందులోకి అందుబాటులోకి వచ్చేవాళ్ళు ఉంటే కూడా అక్కడ అప్లికేషన్ ఇవ్వచ్చు అధ్యక్ష. సో ఆ రకమైనటువంటి వెసులుబాటు కూడా ఉంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అధ్యక్ష.